ఒకలొకలు ఇంటికాడ కూసొని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మా కాలంలో అడవికి పోయి ఒక భుజం మీద ఒక పులి, ఒక భుజం మీద ఒక పులిని వేటాడి తెచ్చేది అని చెప్తారు. రెండు పులులను ఒకటే బాణంతో సంపేది అని చెప్తారు. బాణం కూడా లేకపోతే డైరెక్ట్ ఫైటింగ్ చేసేది అని కూడా చెప్తారు. పులిలో నన్ను చూస్తే చాలు ఎగవడి ఉరికేది అని కూడా చెప్తారు. ఎవరు చెప్తారులే గిత్తిత పెద్ద పెద్ద ముచ్చట్లు అని అనుకునేరు. మస్తు మంది ఉన్నారు ఇట్లా చెప్పేటోళ్ళు. ఇదంతా అడవిలో కాబట్టి మన ఎవ్వరికి తెలియదు. మరి ఇదే జనంలా పులి దాకెందుకులే కానీ మీరే చూసి నాకు చెప్పుండ్రి. కరీంనగర్ పోలీసు వాళ్ళని అధికారులందరినీ ఓపించింది ఒక ఎలుగుబంటి. అడవిలోకెళ్ళి బయటకు వచ్చి పోలీసు వాళ్ళ ఇండ్ల మీద కొట్లాటకే వచ్చింది. దానికి ఎంత కోపం వచ్చిందో ఏం పాడో కానీ ఇక చూడండి ఎట్లా చేసిందో. దమ్ముంటే పట్టుకోండిరా అనుకుంటా ఇటూరికి అటూరికి యాష్ట పెట్టింది. ఉరికి ఉరికి పోలీసు వాళ్ళే అలసిపోయినరు కానీ ఎలుగుబంటి మాత్రం దొరకలే. అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి చెప్పిండ్రట, అయ్యా ఎలుగుబంటి మమ్మల్ని సుడి పెడుతున్నది, జర్ర ఎట్లన్నా చేసి దీన్ని పట్టుకపోయినరి అని. ఈ మాట ఎలుగుబంటి ఏడికెళ్ళినదో ఏం పాడైందో. పట్టుకునేటోళ్ళకి ఫోన్ చేస్తారు బిడ్డ, వాళ్ళ సంగతి కూడా చేస్తా అని పోలీసు వాళ్ళ ఇండ్లు ఇడిచిపెట్టి అదే అటవీ శాఖ ఆఫీసులకు పోయింది. మీరేనా నన్ను పట్టుకుందామని చూస్తున్నది? దమ్ముంటే రాండ్రి. గోడలెక్కింది, ఇటు ఉరికింది, అటు ఉరికింది. అడవి ఆఫీసర్లను కూడా మాగం చేసింది. మీరు మా పేరు మీద ఎంతెంత ఆగం చేస్తున్నారు అడవిలా, మమ్మల్ని వేటగాళ్ళు బతకనిస్తలేరని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోరా, మీ సంగతి కూడా చేస్తా చూడు అనుకుంటా ఆఫీస్ లోపలికి పోయింది. కంప్యూటర్లు కింద పడేసింది, పేపర్లని సిందరవందర చేసింది. అయ్యో నీ పాడుగాను, గా బీరువేమన్నదే గదెత్తేసివి అంటే అధికారులు అనొచ్చు కానీ అధికారుల మీద కోపం కుర్చీలు టేబుల్ల మీద తీస్తావెందుకు? ఏదన్నా ఉంటే నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకోకపోయినరా అనే వాళ్ళని అనేరు పుట్టుకున్న. ఎందుకంటే అది అటవీ అధికారులు పోలీసు వాళ్ళ మీద కోపంతో వచ్చి కొట్లాట చేస్తలేదు, ఏదో దారి తప్పి కరీంనగర్ పట్టణంలోకి వచ్చింది. ఇక దాన్ని పట్టుకునేందుకు కన్న బాధలు పడ్డరు అధికారులు. ఇటురికి అటురికినా దొరకలే. ఆఖరికి అదే అటవీ శాఖ అధికారులు ఉండే ఒక రూమ్లోకి పోయింది. అప్పుడు గొల్లెం పెట్టి బోను తయారు చేసి అలా బంధించిండ్రు. అప్పుడు నిమ్మలమైంది అధికారులకంతా. ఒక్క ముచ్చట్లా చెప్పాలంటే అందరినీ చుచ్చు వహించింది ఎలుగుబంటి. మహేష్ బాబు డైలాగే చెప్పిండు కానీ నువ్వు చేసి చూపించినవే తల్లి. ఇక బో.